ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాని పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనమునై ఉన్నది. ఈ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అనే ఈ వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు జెఫన్యా ప్రవక్త ద్వారా యూదులకును ఇశ్రాయేలు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం ఈ వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ యొక్క జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి 20 వరకు రాయబడిన వాక్య వచనములో ప్రియా దేవుని బిడ్డలారా యూదులకు ప్రియా దేవుని బిడ్డలారా కలగబోయేటటువంటి ఆ దీవెనలు ఇందులో మనకి కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు జెఫన్యా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుతోనూ యూదులతోనూ ఇలా అంటున్నాడు, నేను మీ మధ్య ఉన్నాను, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అని అనుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ ఎలా ఉన్నాడు దేవుడు వారి మధ్య అంటే యెరూషలేము రూపంలో ఉన్నాడు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా యెరూషలేమును దేవుడు ప్రేమించున్నాడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా వారి మధ్య ఆయన ఉన్నానని మరి చెప్పుటను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానంలో ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అని అనుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ మాటలు దేవుడు ఇలా అనుటకు కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా ఈ కారణాలను మనం తెలుసుకుందాం. దేవుడు ఇలా ఎందుకు అన్నాడనే ఈ కారణాలను మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, జెఫన్యా గ్రంథం 1-2లో ఉన్నట్లు ఏమీయూ విడువకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను అని దేవుడు అనుటను మనం చూడగలం. ఇది యెహోవా దినం, ఇది మహోగ్రతతో కూడిన దినము. ఆ దినానికి సంబంధించిన మాటగా జెఫన్యా గ్రంథం 1-2 మనం చూస్తూ ఉంటాం. అయితే భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజల మీదకి మరి దేవుని యొక్క తీర్పు లేక దేవుని తీర్పుతో కూడినటువంటి శిక్షలు దేవుడు ఏం చేయబోతున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన తీర్పుతో కూడినటువంటి శిక్షలను ఆయన పంపబోయే ఆ దినాలు మనం చూస్తూ ఉంటాం. ఆ దినాలు రాబోచున్నవి అని దేవుడు జెఫన్యా ప్రవక్త ద్వారా ముందుగా మరి దేవుడు ఇశ్రాయేలుకు అదేవిధముగా యూదులకు తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీలకు మరి శత్రువులుగా ఉన్నటువంటి ఫిలిస్తీన్ల వారి మీదకి శిక్షలు, అదేవిధముగా మోయాబు అమ్మోను వారి మీదకి కూడా అషూరు వారి మీదకి కూడా దేవుని యొక్క తీర్పులతో కూడినటువంటి శిక్షలు ఏమండి మరి దేవుడు అంటున్నాడు నేను పంపేదనని చెప్పుటను మనం అక్కడ చూడగలం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా యెరూషలేములో జరుగుతున్న అక్రమాలకు ప్రతిగా అక్రమార్కుల పైకి కూడా శిక్షను పంపబోచున్నానని దేవుడు ఆనాడు చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటలకు యూదులలో కానీ ఇశ్రాయేల్లో కానీ ఎవరైతే లోబడి పశ్చాత్తాప హృదయాలతో వారి యొక్క అతిక్రమాలు పాపాలు దుర్మార్గతలను ప్రియా దేవుని బిడ్డలారా దేవుని దగ్గర ఒప్పుకుంటారో ఒప్పుకొనినటువంటి వాటిని మరి విడిచిపెడతారో ప్రియా దేవుని బిడ్డలారా ఇక వాటి వైపునకు తిరగని ఆత్మీయతను ఇశ్రాయేలీయులు కానీ లేక యూదుల్లో ఎవరైతే కలిగి ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా వారికి ఇక మీదట అపాయము సంభవింపదు అని దేవుడే జెఫన్యా ప్రవక్త ద్వారా ఈ వాగ్దానం ఇచ్చుటను మనం చూడగలం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. దేవుడు ఏ రకమైనటువంటి మరి పశ్చాత్తాపాన్ని ఏ రకమైనటువంటి ఆత్మీయతను దేవుడు ఇశ్రాయేలు దగ్గర నుండి మరి తన ప్రజలైన యోధావారి దగ్గర నుండి ఆయన కోరుకుంటున్నాడో ప్రియా దేవుని బిడ్డలారా మనం చెప్పుకుంటున్న ఈ విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఏ రకంగా మరి ఏ రకమైన ఆత్మీయ స్థితితో మరి తన వైపునకు తన ప్రజలు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడో ప్రియా దేవుని బిడ్డలారా అట్టి స్థితితో వారు ఎప్పుడైతే ఆయన వైపునకు తిరుగుతారో
దేవుడు కోరే పశ్చాత్తాప హృదయాలతో ఎప్పుడైతే ఆయన వైపునకు త్రిప్పబడి, ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టేటటువంటి ఆత్మీయతను కలిగి మరలా వాటి వైపునకు తిరగలేని మరి ఆ దేవుని వైపే వారు మరి తిరిగి దేవుని యొక్క వాక్య ప్రకారమైనటువంటి, దేవుని యొక్క మాట ప్రకారమైనటువంటి, దేవుని ప్రవక్తల ద్వారా చెప్పబడే ఆ మాటల ప్రకారంగా వారు జీవించేటటువంటి ఆత్మీయతను దేవుడు వారి దగ్గర నుండి కోరుతున్నాడు. అట్టి ఆత్మీయతలోనే వారు నడవాలనేటటువంటి మరి ఆ విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన తెలియజేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు కోరే ఆత్మీయతను వారు కలిగి ఉంటారో, ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి ఆత్మీయత గలవారికే దేవుడు మరి యొక్క వాగ్దానాన్ని ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము ఆనాడు ఇశ్రాయేలీయులకే కాదు కానీ, యోధా ప్రజలకే కాదు కానీ, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఇక మీదట అపాయము సంభవింపదు అని ఈ వాగ్దానము ద్వారా ఆయన ఉదయకాల సమయంలో మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా ఇశ్రాయేలీయుల వలె, యోధా ప్రజల వలె, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు కోరేటటువంటి పశ్చాత్తాప హృదయాలతో, అంటే దేవునికి ఆయాస్కరమైన పనులు ఒకవేళ చేసిన స్థితిలో ఉండి అదే స్థితిలోని ఆత్మీయతలో ఉంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం అపాయకరమైన పరిస్థితులను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఒకవేళ మరి అలాంటి స్థితిలో కాకుండా వాటిని పశ్చాత్తాప హృదయాలతో దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడు కోరే ఆత్మీయత కొరకు, ప్రియా దేవుని బిడ్డలారా, మనం ప్రతిష్ఠించుకోగలిగితే, దేవుడు కోరే ఆత్మీయతలోనికి మనం రాగలిగితే, ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, మరి దేవుడు ఏం చేస్తాడంటే అపాయము మనకు సంభవింపకుండా, ప్రియా దేవుని బిడ్డలారా, మరి అద్భుత రీతిలో మన జీవితాలను తన యొక్క అద్భుతమైన భద్రత, అద్భుతమైన కాపుదల మధ్య ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్న దేవునిగా ఆయన ఉన్నానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు నేను మీకు తెలియపరిచి వాగ్దానాన్ని ముగించాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక మీదట అపాయము సంభవించదు, ఇక మీదట యెహోవాయే నీకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉండును. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, నీ దుఃఖ దినములు సమాప్తములగునట్లు ఆయన చేయను. యెషయా గ్రంథం ప్రియా దేవుని బిడ్డలారా 60వ అధ్యాయం 19లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తుంటాం. ఇర్మియా గ్రంథం 29:11లో రాబో కాలమందు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు వారితో, యోధా వారితో ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. మరి ఇదే ఈ యొక్క వాగ్దానపు మాటతో మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి రాబో కాలమందు నేను మీ విషయమై సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉంటాను, హానికరమైన ఉద్దేశాలు కలిగి ఉండనని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు మరి నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా ప్రియా దేవుని బిడ్డలారా నిన్ను కరుణించును, మరి నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అనేటటువంటి ప్రియా దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి వాగ్దాన మాటను మనం యెషయా గ్రంథంలో మనం చూస్తుంటాం. యెషయా గ్రంథం 30:19లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అంతేకాదు ఇకను రక్షణయే నీకు ప్రాకారముగాను ప్రఖ్యాతియే నీ గుమ్మములుగా ఉండును. యెషయా గ్రంథం 60:18 ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దాన సంబంధమైన ఈ ఆశీర్వాదాలన్నీ ప్రభు మనకి ఎప్పుడు ఆయన దయచేస్తాడంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన కోరేటటువంటి విధానంలో, ఆయన కోరేటటువంటి ఆ పశ్చాత్తాప ఆ హృదయ స్థితితో ప్రియా దేవుని బిడ్డలారా, మరలా మనం ఒప్పుకున్న వాటిని ప్రియా దేవుని బిడ్డలారా మరలా వాటిని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయకుండా వాటిని విడిచిపెట్టి దేవుడు కోరే ఆత్మీయతలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇటువంటి వాగ్దానాలన్నిటికీ కూడా ప్రభు మనల్ని వారసులుగా చేస్తానని ఉదయకాల సమయంలో మనతో ఆయన మాట్లాడుతున్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఇక మీదట అపాయము నీకు సంభవింపదు అనేటటువంటి వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆయన ఎటువంటి ఆత్మీయతను మన దగ్గర నుండి కోరుతున్నాడో అట్టి ఆత్మీయతను మనం కలిగి ఇట్టి వాగ్దాన ఈ ఆశీర్వాదాన్ని మనం నిత్యం కూడా మనం మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాల్లో, మన ప్రయాణాల్లో ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క భద్రత రూపంలో, కాపుదల రూపంలో మనం పొందుకుందాం, అనుభవిద్దాం. తద్వారా దేవుని యొక్క చిత్తములో ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ వర్ధిల్లుతూ ముందుకు మనం సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం.
దయగలిగిన దేవా, అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రభా ఇగో ప్రతి ఉదయకాల సమయంలో మా ఆత్మీయులను బలపరచడానికి ప్రభా మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, నీ వాగ్దానపు మాటను ఏదో చదివి వినిపించే ఆ ప్రయత్నం చేయకుండా ఆ వాగ్దానపు మాటను వివరముగా తెలియజేయడానికి దాని యొక్క ఉద్దేశాన్ని, దాని యొక్క సందర్భాన్ని, దానిలో ఉన్న ఆయా ఆశీర్వాదాన్ని ప్రభా బహువివరముగా మీ ఆత్మ నడిపింపులో నీ బిడ్డలకు తెలియపరుస్తూ ప్రభా వాక్యాన్ని కూడా ఈ విధముగా అయా నేర్పడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ మాటలు విని నీ బిడ్డలు మీరు దీవించండి. దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి అనుగ్రహించి వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి అద్భుతాల ఆశ్చర్యాలతో వారి కుటుంబాలు నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధతో విన్నటువంటి మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, ప్రభేసు రక్తమేచ్యం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్.